రీసెంట్‌గా జరిగిన సీనియర్ నేషనల్స్‌లో దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్ జోగిందర్ నెర్వాల్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నవీన్ కుమార్ దబాంగ్ ఢిల్లీ సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యారు. ఎన్నో కీలక విజయాల్ని దబాంగ్ ఢిల్లీకి నవీన్ కుమార్ అందించారు. అండ్ భవిష్యత్తులో కూడా అందిస్తారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్ జోగిందర్ సింగ్ నెర్వాల్. సో ఈ వ్యాఖ్యల వల్ల నవీన్ కుమార్ని ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్‌లో దబాంగ్ ఢిల్లీ తీసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే గనక జరిగితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయాలు కొన్ని జరగకపోవచ్చని చెప్పాలి. రీసెంట్‌గా జరిగిన సీనియర్ నేషనల్స్‌లో నవీన్ కుమార్ యావరేజ్‌కి మించి పర్ఫామ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో తను గనక తెలుగు టైటన్స్‌కి వస్తే కృషన్ కుమార్ హుడ్డా గారు తన గురువు కాబట్టి చాలా మంచి పర్ఫార్మెన్స్‌ని తెలుగు టైటన్స్‌కి నవీన్ కుమార్ అందిస్తాడని చెప్పేసి కొంతమంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అండ్ నవీన్ కుమార్, కృషన్ కుమార్ హుడ్డా కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 6లో దబాంగ్ ఢిల్లీని మొట్టమొదటిసారిగా ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళింది ఈ జోడీ. అలాగే ప్రో కబడ్డీ సీజన్ 7లో మొట్టమొదటిసారిగా ఈ టీంని ఫైనల్స్ వరకు చేర్చింది కృషన్ కుమార్ హుడ్డా అండ్ నవీన్ కుమార్ జోడీ. ఇక ప్రో కబడ్డీ సీజన్ 8లో మొట్టమొదటి ట్రోఫీని కూడా దబాంగ్ ఢిల్లీకి అందించింది ఈ జోడీ అనే చెప్పాలి. సో ఈ కారణాల వల్ల తెలుగు టైటన్స్కి నవీన్ కుమార్ రావాలి అని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆన్ ద అదర్ సైడ్ దబాంగ్ ఢిల్లీ ఫ్యాన్స్కి ఇంకొక వెర్షన్ ఉంది. ఆషు మలిక్ అండ్ నవీన్ కుమార్ ఇద్దరూ కలిసి దబాంగ్ ఢిల్లీకి ఆడితే ఏ విధంగా ఆ ఇంపాక్ట్ ఉంటుందనేది గతంలో వాళ్ళు చూశారు. అండ్ జోగిందర్ సింగ్ నర్వాల్ కెప్టెన్సీలో ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 8 వరకు నవీన్ కుమార్ ఆడాడు. సో తన కెప్టెన్సీలో ఆడినటువంటి నవీన్ కుమార్ తన కోచింగ్లో కూడా మరిన్ని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధిస్తాడని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ కనుక ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో నవీన్ కుమార్ని దక్కించుకోవాలి అంటే కనుక వాళ్ళు దబాంగ్ ఢిల్లీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దబాంగ్ ఢిల్లీని మించి నవీన్ కుమార్ పైన బడ్జెట్ పెడితేనే తెలుగు టైటన్స్కి నవీన్ కుమార్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఒక ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి సీనియర్ ప్లేయర్ పైన అంత భారీ మొత్తం బడ్జెట్ని తెలుగు టైటన్స్ పెడుతుందా అంటే డౌట్ అనే చెప్పాలి. బట్ కృషన్ కుమార్ హుడ్డా గారు తలుచుకుంటే తన ప్రియశిష్యుడిని టీంలోకి తీసుకోవచ్చు. ఏ విధంగా విజయ్ మలిక్ ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్కి రాకముందు ఇంజరీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయరు ఏ విధంగా తను ప్రో కబడ్డీ సీజన్ 11లో పర్ఫామ్ చేశాడో మనందరం కూడా చూసాం. సో సేమ్ కమ్బ్యాక్ నవీన్ కుమార్ పైన కూడా అప్లై చేసే అవకాశం కనిపిస్తోంది కృషన్ కుమార్ హుడ్డా గారు. సో నవీన్ కుమార్ చేత కూడా విజయ్ మలిక్ లాంటి కమ్బ్యాక్ ఇప్పించారు అంటే కనుక తెలుగు టైటన్స్ ట్రోఫీ గెలవడంలో సఫలీకృతం అవుతుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నవీన్ కుమార్ మాకే కావాలి అని సూటిగా వెళ్తే గనక కృషన్ కుమార్ హుడ్డా గారు తన పాత శిష్యుడైనటువంటి జోగిందర్ నర్వాల్ టీం దబాంగ్ ఢిల్లీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన మాజీ టీంని తన ప్రజెంట్ టీం కోసం ఎదుర్కోవాల్సి ఉంటుంది కృషన్ కుమార్ హుడ్డా గారు. దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్ అయినటువంటి జోగిందర్ నర్వాల్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్ని పెట్టి నవీన్ కుమార్ని దక్కించుకోవాల్సి ఉంటుంది కృషన్ కుమార్ హుడ్డా గారు. అండ్ అలాంటి సాహసానికి ఆయన ఒప్పుకుంటారా అంటే 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. నవీన్ కుమార్ అంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రియ శిష్యుడైనప్పటికీ కూడా ఎక్కువ బడ్జెట్ని పెట్టయితే నవీన్ కుమార్ని తీసుకునే సాహసం చేయరు కృషన్ కుమార్ హుడ్డా గారు. గత సీజన్లలో జరిగినటువంటి ఆక్షన్ ఫార్మేట్ దీనికి నిదర్శనం అని చెప్పాలి. ఎంత మంచి ప్లేయర్ అయినా, ఎంత తనకి ప్రియ శిష్యుడైనా కూడా తను అనుకున్నటువంటి బడ్జెట్లో రాకపోతే ఒక ఆల్టర్నేటివ్ని చూసుకుని ఆ ఆల్టర్నేటివ్తో వెళ్ళిపోతుంటారు కృషన్ కుమార్ హుడ్డా గారు. సో సమర్థవంతమైనటువంటి ఆల్టర్నేటివ్ లభించింది అంటే కనుక నవీన్ కుమార్ని తెలుగు టైటన్స్ తీసుకోకపోవచ్చు. వెరాజ్ కృషన్ కుమార్ హుడ్డా గారు పట్టు పట్టారు అంటే కనుక ఖచ్చితంగా నవీన్ కుమార్ తెలుగు టైటన్స్లోకి వచ్చేస్తాడు. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? నవీన్ కుమార్ తెలుగు టైటన్స్కి రావాలా వద్దా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.